up? Good evening. Welcome back to the Hit Vlogs. Welcome back to one more day in my life vlog. చాలా రోజులు అయింది అనిపించింది డే ఇన్ మై లైఫ్ షూట్ చేసి. సో ఈరోజు మార్నింగే స్టార్ట్ చేశాను బికాస్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితేనే నా డే కొంచెం ప్రొడక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు 8:30 అయింది టైము. సో ఈరోజు లేచి ఆల్రెడీ స్నానం కూడా అయిపోయింది, ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. కొద్దిసేపట్లో పూజ చేయాలి. దానికంటే ముందు వాటర్ పట్టుకుంటున్నాను. ఇది కొంచెం వేడి చేసుకొని అందులో సాఫ్రాన్ వేసుకుంటున్నాను. నిన్నటి నుండే స్టార్ట్ చేసింది. ఇంకా ఒక రీల్ చూసినా అనమాట 2 days బ్యాక్. సో వామ్ వాటర్లోకి సాఫ్రాన్ వేసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్లోనే తాగితే స్కిన్ మంచిగా గ్లో వస్తుంది అని చెప్పేసి. ఆబ్వియస్లీ టచ్ వుడ్ నా స్కిన్ ఇప్పుడు చాలా చాలా బెటర్ అయింది. ఆఫ్టర్ లాట్ ఆఫ్ యాక్నే బ్రేక్అవుట్స్ అయిందనమాట నాకు మధ్యలో. సో ఇప్పుడు మొత్తం అంతా మంచిగా హీల్ అయింది కాబట్టి టచ్ వుడ్ ఓకేనా. బికాజ్ నా స్కిన్ అంత పాజిటివ్ స్కిన్ కాదండి. నేను ఎంత పాజిటివో నా స్కిన్ అంత పాజిటివ్ కాదు అసలు. ఏదన్నా చిన్నదైనా కూడా త్వరగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఫైన్. సో మార్నింగ్ ఇప్పుడు దాంతో స్టార్ట్ చేద్దాం. అండ్ మార్చ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. 2024లో ఎందుకు ఇంత తొందరగా గడిచిపోతున్నాయి రోజులు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ మార్చ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిజీ మంత్. అట్లీస్ట్ దర్శన్ బర్త్డే అయిపోయే వరకు అయితే ఇట్స్ డెఫినెట్లీ బిజీ అనే చెప్తాను నేను. బికాజ్ ఇంకొక 2 daysలో అనంతపూర్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుండి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అందరూ కలిసి అత్తయ్య మావయ్య నేను మమ్మీ సో అందరం కలిసి వెళ్తున్నాము. సో మార్చ్ దర్శన్ బర్త్డే అయిపోయే వరకు ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిజీ. నాకు అంతే, దర్శన్ కూడా అంతే. తను కూడా కొన్ని వర్క్స్ చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఐ థాట్ ఈ గ్యాప్లో అంత బిజీ స్కెడ్యూల్లోకి వెళ్ళిపోయే ముందు ఒక రా ప్లెజెంట్ డే చూపిద్దాం అనుకున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది కొంచెం వాటర్లోకి అబ్జర్వ్ అయ్యి కొంచెం కలర్ రిలీజ్ చేస్తుంది. దీన్ని కాసేపు అట్లా పక్కన పెట్టేద్దాం ఒక 2 minutes. అంత లోపల మన దర్శన్ ఇంకా లేచాడో లేదో వెళ్ళి చూద్దాం. మోస్ట్లీ లేచా ఉంటాడు, టైం అయింది, అలారం కూడా రింగ్ అయింది కాబట్టి. అండ్ దర్శన్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ అండి, కోల్డ్ వచ్చేసింది. హాయ్, గుడ్ మార్నింగ్. లేచినాడు? లేసేసినావా? ఈరోజు ఏమో తొందర లేచినట్టున్నావు కొంచెము. జలుబుకి కోల్డ్ ఎక్కువ ఉంది 2 days నుండి. మన దర్శన్కి ఇయర్లీ ఒకసారి బర్త్డే ముందు జలుబు రాకపోతే నిద్ర పట్టదు అనమాట. ఖచ్చితంగా రావాల్సిందే. మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు నాకు బాగాలేదు అనుకుంటా. అప్పుడు మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు బాగాలేదు. నాకు అట్లా చాలా రేర్గా అవుతుంది. కానీ దర్శన్కి మాత్రం బర్త్డే ముందు లేదంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళే ముందు మ్యాండేటరీ కదా దర్శన్, వెరీ మచ్ కదా, జలుబు తెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా మనం. అట్లీస్ట్ టర్మరిక్ మిల్క్ వేసిస్తాను తాగుతావా అంటే అది తాగడండి. లేదు నైట్కి చెప్తే లేదు పొద్దున్నే అంటాడనమాట. ఆట ఆడిస్తాడు నన్ను. సో ఇప్పుడు తాగాల్సిందే. అదే ఇప్పుడు తాగాల్సిందే. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాయి. ఓకే. అండ్ దర్శన్ బర్త్డే షాపింగ్కి దర్శన్ ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళాలండి. ఒక షర్ట్ కూడా తీసుకోలేదు. అండ్ మమ్మీ వాళ్ళతో కూడా మనం అందరం కలిసి ఎక్కడికో వెళ్తున్నాం కదా, అన్నవరంకి వెళ్తామండి, ఎక్కడికి కాదు. సో అన్నవరంకి వెళ్ళేటప్పటికి కూడా ఒక షర్ట్ తీసుకోవాలి, వైట్ షర్ట్. ఓకే, ట్రెడిషనల్ లుక్. దర్శన్ కుర్తీ వేసుకుంటా అంటున్నాడు. చూద్దాం ఎంత మాత్రం వేసుకుంటాడు. గెటప్ ఓకే. మార్నింగ్స్ నాకు ఎంత ప్లెజెంట్గా ఉంటాయో డే అంతా కూడా మొత్తం అలాగే కామ్గా ప్రొడక్టివ్గా ఉంటుంది అని నేను ఫీల్ అవుతాను. దట్టు నా మైండ్లో చాలా థాట్స్ అనమాట. ఈరోజు ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేయాలి ఏంటి అని కన్ఫ్యూజ్డ్గా ఉంటాను. సో అదే టైంలోనే నేను ప్లానింగ్ కూడా చేసుకుంటాను అనమాట, ఏ టైంకి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. సో దట్ డే అంతా నాకు కొంచెం క్లియర్ పిక్చర్, ఒక విజన్ ఉంటుంది. ఓకే, ఈరోజు ఈ టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ ఇంకా లేచి కొంచెం యాక్టివ్గా ఉండి సో వర్కౌట్ చేస్తే ఇంకా
బెటర్. జనవరి మంత్ మేము అలాగే ఫాలో అయ్యాము. కాకపోతే మళ్ళీ మొన్న స్కెడ్యూల్ తప్పేసిందనమాట. బయటకు వెళ్ళడము, లేదంటే రిసార్ట్ వెకేషన్ ఇట్లా షార్ట్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం. ఇంకో 2-3 రోజుల్లో అనంతపూర్కి కూడా వెళ్తున్నాం కదా. సో దానివల్ల ఒకటే ప్లేస్లో మేము కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నాం. అట్లీస్ట్ 2024లో వీ రియలీ థాట్ వీ హ్యావ్ టు ఫిక్స్ దిస్, ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ఉండాలి అని చెప్పేసి. చూద్దాం, మీరు నన్ను మోటివేట్ చేయండి పక్కా కామెంట్ సెక్షన్లో. అండ్ వన్స్ నా స్కెడ్యూలింగ్ అయిపోయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేస్తాను అనమాట. పూజ స్టార్ట్ చేసిన తర్వాతనే మోస్ట్లీ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఒకవేళ వర్క్ మరీ ఎక్కువ ఉంది అనుకునేటప్పుడు అయితే పూజ నేను ఈవినింగ్ చేసుకుంటాను అనమాట. పక్కా నేను మార్నింగే చేస్తానని ఏం లేదు. 80% ఆఫ్ ద టైం నేను మార్నింగే చేస్తాను అనమాట. చెట్లకంతా వాటర్ పెట్టేసి, తులసమ్మకు వాటర్ పెట్టిన తర్వాత డైరెక్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ అండి, మీ ప్రియారిటీస్ని బట్టి మీ డే ప్లాన్ చేసుకోండి. ఏదో మనం ప్రాపర్గా ఇంకా ఇలానే ప్లాన్ చేసుకొని ఇలానే వెళ్తుంది అని కూడా ఉండదు. నేను ఒక్కొక్కసారి దానికి కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట, నా డే నేను అనుకున్నట్టు వెళ్ళట్లేదు అని చెప్పేసి. సో దిస్ ఈజ్ లైఫ్ అండ్ వీ హ్యావ్ టు గో ఇన్ ఎ ఫ్లో అంతే. పూజ అంతా కంప్లీట్ అయిపోయాకి ఈజీగా ఒక 30 to 40 minutes పడుతుంది. బికాస్ పూల్ ముందు రోజు అన్నీ చేంజ్ చేయాలి కాబట్టి. అండ్ రీసెంట్గా ఇది చదువుతున్నాను నేను, బికాస్ కార్యసిద్ధి టెంపుల్లో నేను కాయ కట్టినాను కదా. సో మంత్రం ఒకటి ఇస్తారనమాట. అది మనము 108 times డైలీ ఏ టైంలో వీలైతే ఆ టైంలో కొంచెం చదివితే బెటర్ అని చెప్తారు. సో ఇది అయిపోయే లోపల, నా పూజ అంతా అయిపోయే లోపల ఇద్దరు వస్తారనమాట. మా హౌస్ హెల్ప్ వస్తారు, అలాగే మా వంట ఆవిడ కూడా వచ్చేస్తారు తను. సో వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అండ్ నేను మోస్ట్లీ పూజ అయిపోయిన తర్వాత ఆ లోపల బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఒక్కొక్క రోజు దర్శన్ నేను ఒకటే తినడానికి ఇష్టపడతాం, ఇంకొక రోజు నాకు పొంగల్ అంటే ఇష్టం. దర్శన్ పర్సనల్గా పొంగల్ అస్సలు తిండు. సో ఆ రోజు రెండు వెరైటీస్ వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. ఆన్ దిస్ పర్టిక్యులర్ డే జూలీ మనతో ఉంది. నేను యాక్చువల్ బ్లాగ్లో చెప్పడం మర్చిపోయాను కానీ, సో జూలీ వచ్చింది. సో దర్శన్ ఈ మధ్య ఉప్మా బాగానే తినడం అలవాటు చేసుకున్నాడు. ముందు అయితే అస్సలు తినేవాడు కాదు, ఇప్పుడు కూడా తినిపిస్తే తింటాడు, తనంతటి తను తిండు. సో ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట నా మార్నింగ్. ఇదంతా కంప్లీట్ అయిపోయే లోపలే టైం ఆల్మోస్ట్ 10:30 అట్లా అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ డస్టింగ్ నేనేం డైలీ చేయనండి. 3 daysకి ఒకసారి లేదంటే 4 daysకి ఒకసారి చేస్తా. దట్టు ఇలా క్లాత్తో చేయడం ఇదే ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పటి నుండి. యాక్చువల్లీ వాక్యూమ్ క్లీనర్ ఉంటే ఇంకా ఈజీ అయిపోయేది. వాక్యూమ్ క్లీనర్ ఉంది కానీ నేను ఛార్జర్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, దానికి ఛార్జింగ్ అయిపోయింది. సో దానికి ఛార్జర్ కొంచెం వేరే టైప్ ఉందన్నమాట. సో దానివల్ల ఓకే, ఇంకా ఒక 2 days వెయిట్ చేస్తే ఇంకా ఎక్కువ దుమ్ము పట్టిపోతుంది అని చెప్పేసి నేను వెంటనే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. వాక్యూమ్ క్లీనర్తో వచ్చినంత నీట్గా మనం ఎంత డస్టింగ్ చేసినా రాదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ నేను యూజ్ చేస్తూ ఉండేది వచ్చేసి కెంట్ యూజ్ చేస్తున్నాను నేను వాక్యూమ్ క్లీనర్. చాలా మంచి వర్క్ అవుతుంది. నాలాగా ఛార్జర్స్ ఎక్కడంటే అక్కడ పెట్టని వాళ్ళైతే ఇంకా బాగుంటుంది. నేను వెతకాలి, నాకు ఇట్లా ఒక్కొక్కటి పెట్టిన చోట ఉండనివ్వను అనమాట, మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఒక్కొక్కసారి నేను కూడా మెస్సీనే. అండ్ డస్టింగ్ ఈరోజు కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఇంకా ఎడిటింగ్కి స్టార్ట్ చేశాను. కరెక్ట్గా 10:45కి అట్లా కూర్చుంటానండి ఎడిటింగ్కి. 10:45-11 మధ్యలో. ఇఫ్ ఇన్కేస్ చిన్న వీడియో అయితే ఒక 1 hourలో లేదంటే 1.5 hourలో మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్కేస్ కొంచెం పెద్ద వ్లాగ్ స్టైల్కి నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. మనది మొత్తం వ్లాగ్ అయితే ఒక 2.5 hours to 3 hours
టైం పడుతుంది. ఆన్ దట్ పర్టికులర్ డే నేను జీవామే వీడియో ఎడిట్ చేస్తున్నాను, అది త్వరగా అయిపోయింది అనమాట. ఒక 1 అవర్లో మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ లోపల ఏంటంటే దర్శన్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి తన వర్క్ తను చూసుకోవడానికి ఇంకెళ్ళిపోతాడనమాట. ఇంట్లో మోస్ట్లీ నేను ఒక్కదాన్నే ఉంటాను. సో యా, ఈ టైంలో నేను నా వర్క్ చూసేసుకుంటా. లైక్ 10:30 లేదంటే 11 నుండి 1 అవుతుంది. సో 1 తర్వాత వీ టేక్ ఏ బ్రేక్. దర్శన్ కూడా వస్తాడు ఆ టైంకి. సో 1 to 2 o'clock లంచ్ బ్రేక్. మళ్ళీ 2:30కి అట్లా మొత్తం షూటింగ్ ఏమన్నా ఉన్నా డే టైంలోనే చేసుకుంటాను. క్లోజ్ టు 12 అవుతుంది టైము. ఇంకా దర్శన్కి ఆ రోజు బాగాలేదు కదా, కోల్డ్ ఉంటే నేను ఇంకా పసుపు పాలేసిస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసి బాయిల్ చేస్తే చాలా బెటర్ అవుతుంది. కోల్డ్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. అండ్ దీంతో పాటు హౌస్ హెల్ప్ వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట ఈ టైంకి. వాళ్ళు మొత్తం అన్ని తుడిచేసి పెట్టేసి పోయింటారు ఇక్కడ. సామాన్లు అవన్నీ యుటెన్సిల్స్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం ఎత్తి పెట్టుకునే లోపల ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఈరోజు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి, జనరల్గా ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. గ్లాస్ అన్నీ ఒక సైడ్ పెట్టేసి ఉంటారు బ్రేక్ అవ్వకుండా ఉంటాయని చెప్పి. అండ్ ఇక్కడ ఓకే కోల్డ్ ఇంకా తగ్గట్లేదు అని తను ఫీల్ అవుతుంటే ఇంకా ఆవిరి పెట్టుకుంటే చాలా బెటర్. సో బేసిక్గా స్టీమర్ ఉంటే బెటర్. మన ఇంట్లో ఆ రోజు స్టీమర్ లేదు కాబట్టి వేడివేడిగా కెటిల్లో వాటర్ కాంచి దాంట్లో కొంచెం జెండు బామ్ వేసి పెట్టాను అనమాట. ట్రెడిషనల్ స్టైల్ నాకు బాగా గుర్తుంది. నాకు ఎప్పుడు జలుబు చేసినా నేను చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ ఇదే చేసేది అనమాట. సో స్టీమర్స్ వచ్చిన తర్వాత మనం స్టీమ్ పెట్టుకుంటున్నాము. 90s కిడ్స్ డెఫినెట్లీ మీకు తెలుస్తుంది కదా, మమ్మీ వాళ్ళు డెఫినెట్గా ఇంట్లో ఇది ఒకసారి మీతో చేయించే ఉంటారు. సో అదే నేను ఇప్పుడు దర్శన్తో చేపిస్తున్నాను. తనైతే అసలు అమ్మో ఇదేంటి ఇలా ఉంది, నేను లేస్తా పైకి అని 20 seconds కూడా లేడండి. అసలు నేను ఈ బ్లాగ్ లో జూలీ వచ్చిండే చెప్పినట్టు లేను కదా. హాయ్ జూలీ. వీకెండ్ చాలా రోజులైంది కదా జూలీ వచ్చి, అందుకే వచ్చింది. సో దర్శను స్టీమ్ పెట్టుకున్నావు కదా, ఎట్లుంది స్టీమ్? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హల్లాడిపోయినాడు. అమ్మా నేను లేసా విక్స్ గైజ్. జెండు బామ్ వేస్తేనే దాంట్లోకి అది బాడీ లోపలికి అంతా బాగా పీల్చుకోవాలా. లైట్ గా మైల్డ్ గా ఉంటది కానీ జెండు బామ్ నీకు జలుబు తగ్గల్లా వద్దా తొందరగా? మరి ఇంకా దీని తర్వాత నువ్వు టర్మరిక్ మిల్క్ తాగింటే ఇంకా బాగుంటాండ. నైట్ టర్మరిక్ మిల్క్ లోకి మిరియాలు కూడా వేసిస్తా చూడు నీకు. పెప్పర్ వేస్తే ఇంకా తొందరగా తగ్గిపోతుంది. అదేదో రసం చేపియచ్చు కదా. రసమా? నువ్వు అడగలేదు కదా, రేపు చేపిస్తాలే పెప్పర్ రసం, మిరియాల రసం రేపు చేపిస్తాను. చాలా తొందరగా తగ్గిపోతుంది, రిలీఫ్ కూడా ఇస్తుంది. లేదంటే నేను ఎప్పుడైనా చేసేస్తాను, నాకు అది ఈజీనే తొందరగానే అయిపోతుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎల్పీకి వెళ్తాను. పక్కనే ఉంటుందండి, ఒక షర్టే కదా. నాకు ఆల్రెడీ మమ్మీ నాకు కావాల్సిన శారీస్ అనంతపూర్ లో తీసేసుకున్నారు. సో నాకేం అవసరం లేదు, దర్శన్ కి కావాలి కాబట్టి లెట్స్ గో అండ్ పికప్ వన్ వైట్ షర్ట్. ఏదన్నా నాకు నచ్చిండేదే తీసుకుంటా అండి వైట్, ఎందుకంటే దర్శన్ అన్ని ప్లెయిన్ వైట్ ఉండేటి తీసుకుంటాడు. సో నేను సెలెక్ట్ చేస్తాను. ఉంటాయి, ఎందుకు ఉండవు? వైట్ లోనే చూద్దాం ఏదైనా. ఓకే, విల్ హెల్ప్ యూ. ఓకే బాయ్.
ఇందాక రీల్ చూస్తున్నాను ఒకటి, కీన్వా దోశ, మిల్లెట్ దోశ అయిపోయింది, ఓట్స్ దోశ అయిపోయింది. సో కీన్వా దోశ ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఎట్లనో ఇంట్లో ఉన్నాయని. కీన్వా ఎక్కడో వండిండల్లా, బేసిక్గా నాకు వెతికే కోపిక లేక మళ్ళీ బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది దేంట్లోకైనా పోయాలా. సో కీన్వా 1 కప్ తీసుకోవాలంట, బ్రౌన్ రైస్ 1 కప్పు, అండ్ ఇది బ్యాళ్ళు వస్తాయి కదా ఉర్ద్ దాల్, సో ఉద్ది బ్యాళ్ళు, సో అవి 1/2 కప్పు, అండ్ మెంతులు జస్ట్ కొన్ని తీసుకుంటే సరిపోతుంది. అవన్నీ మినిమం ఒక 4 to 6 hours పాటు నానబెట్టాలనేది. ఇప్పుడు టైం 6:30 అట్లా అవుతుంది. మేము నైట్ పడుకునే లోపలే 11:30, 12 అవుతుంది కదా. సో అప్పుడు కరెక్ట్ 12కి 11:30కి అట్లా పిండి రుబ్బేసి, యాక్చువల్ మా కుక్కి చెప్పినా చేసేస్తారు. నా ఐడియా ఏంటంటే నేనే గ్రైండ్ చేసేసి రేపు పొద్దున్నే వాళ్ళు వచ్చిన తర్వాత దోశలు లేపిస్తే బాగుంటాయో లేదో చెక్ చేద్దామని చెప్పి ఈసారి ఎక్కువ క్వాంటిటీ ఏం చేయట్లేదు. ఫస్ట్ బ్యాచ్ కదా, ఎట్లా వస్తుందో ఇంకా తెలియదు. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కావాలన్నా చేయొచ్చు. నేను మీకు చెప్తాను తర్వాత సక్సెస్ కాదా అని చెప్పి. యాక్చువల్గా నాకు దీని మీద కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మిగతా అన్ని దోశల కంటే. బికాజ్ నేను సాఫ్ట్ దోశలు తిన్ను, కానీ మనం ఎట్లా చేసినా ఓట్స్ దోశ అండ్ మిల్లెట్స్ది కొంచెం ఇట్లా బ్రౌన్ రైస్ యాడ్ చేస్తే ఏమన్నా గట్టిగా వచ్చేదేమో. సో ఆ రెండు కొంచెం మెత్తగా వస్తాయి అనమాట. ఓన్లీ గట్టిగా రావడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ వాష్ చేసేసి సోక్ చేసి పెట్టేస్తాం. ఐ థింక్ దోశలు కూడా బాగా వస్తున్నాయి అనుకుంటా. షేప్ని చూసి జడ్జ్ చేయొద్దండి. యాక్చువల్లీ నేను బాగానే వేస్తాను దోశలు, కాకపోతే స్పూన్ యూజ్ చేసినాను అనమాట. మళ్ళీ ఎందుకు పెద్ద గంటలు అని చెప్పేసి స్పూన్తో వేసింది అంటే ఇట్లా వచ్చింది అంతే. సో లెట్స్ ఫ్లిప్ దిస్. నాకు మెయిన్ ఏంటంటే క్రిస్పీగా రావడం ఇంపార్టెంట్, అండ్ బ్యాటర్ మంచిగా వర్క్ అయింది. దిస్ ఇస్ సో క్రిస్పీ. వావ్, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. సక్సెస్ గైస్. ఏం చేస్తాను చూడు, రామెన్ గైస్ రామెన్ ప్రిపేర్ చేస్తా ఉంది. రామెన్ విత్ కే డ్రామా, నో థై డ్రామా. థై డ్రామా, ఓకే. జూలీ ఏదో రికమెండ్ చేసిందండి ఇందాక నాకు. వాయిస్ ఓవర్ ఫ్లవర్స్ అనుకుంటా. నాకు తెలిసి చాలా మంది కే డ్రామా అంటే కే డ్రామా అనే వస్తుంది నాకు. వేరే డ్రామా లవర్స్ అందరూ వాయిస్ ఓవర్ ఫ్లవర్స్ చూసినట్టు ఫస్ట్ డ్రామా అదే ఉంటుందంట మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్. మేము ఇంకా అదే చూడలేదు. నువ్వు అదేనా? జూలీ అది చూసి కూడా మళ్ళీ నాతో పాటు చూస్తుంది. ఓకే గైస్, తన రికమెండేషన్ తో మనం ఇప్పుడు అది చూడబోతున్నాము. ఓకే గైస్, బ్లాగ్ ఎండ్ చేసే కంటే ముందు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఒక చిన్న క్వశ్చన్. ఈరోజు బ్లాగ్ అంతా చూసారు కదా కంప్లీట్ గా, మీరు ఏం చేంజెస్ నోటీస్ చేశారో చెప్పండి. అంటే నేను కొంచెం షూటింగ్ స్టైల్లో లిటిల్ చేంజెస్ చేశాను. ఇలాంటి ప్లెజెంట్ బ్లాగ్స్ మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను కూడా ఇట్లా మరీ ఎప్పుడు ట్రై చేయలేదు, అప్పుడప్పుడు ఒకటి. సో ఐ థింక్ ఈ వీడియోకి నాకు కొంచెం ఎక్కువ టైమే పట్టింది అనమాట, ఎడిటింగ్ కి షూటింగ్ కి అంతా కూడా. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ section below, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye. Subscribe.